వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళ్యాణం ఫుడ్స్. ఈరోజు నేను పెసరట్లు అయిపోతున్నాను. బట్ నేను కడిగి పెట్టుకున్నాను. పెసరపప్పును బాగా కడిగేసి పెట్టుకున్నాను. అల్లం ముక్కలు వేసుకుంటున్నాను. 2 ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు వేసుకుంటే రుచి బాగుంటుంది. కొంచెం సాల్ట్, సరిపడా సాల్ట్. దీన్ని గ్రైండ్ చేసుకొని వస్తా. రుబ్బిసాను, పిండి ఇందులో వేసుకుంటున్నాను. 4 పచ్చిమిర్చిలు వేసుకొని గ్రైండ్ చేసుకుంటాను. ఇప్పుడు మొత్తం ఇందులో వంపేసుకొని ఇందులో చిటికెడు పసుపు, జీలకర్ర వేసి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని పచ్చిమిర్చి, చిన్న చిన్న ముక్కలు ఉల్లిపాయలు తరుపుకొని పెట్టుకోవాలి. అట్టు మీద వేయడానికి కొంచెం నెయ్యి వేసుకొని ఇలా స్ప్రెడ్ చేయాలి. దోశ చేసి కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి కొంచెం నెయ్యి కూడా వేద్దాం. చూడండి, ఫ్రై అయింది. పెసరట్ వేగింది. సిమ్లో పెట్టుకోవాలి. మీరు సిమ్లో పెట్టుకోకపోతే మాడిపోద్ది. ఇలా తిరిగేయాలి. చూడండి, ఫ్రై అయిపోయింది. అలాగే రెండో పెసరట్ కూడా కొంచెం నెయ్యి వేసుకున్నాను. పెసరట్ వేసుకొని పెసరట్ కొంచెం దలసరిగానే బాగుంటుంది, మరీ పలచగా వేస్తే బాగుంటుంది. కొంచెం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. తిప్పుకున్నాను. చూడండి, పెసరట్ రెడీ అయిపోయింది. పచ్చడి కూడా రెడీగా ఉంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఐకాన్ బెల్ బటన్ నొక్కండి. నమస్తే. మీరు కూడా తప్పకుండా పెసరట్లు చేయండి.